బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇవాళ అయితే నవరాత్రి ఫస్ట్ డే కదా, సో ఇవాళ అయితే కాలేజ్కి కూడా వెళ్ళాలి అండ్ ఇప్పుడైతే రెడీ అవ్వాలి. కొంచెం బియర్డ్ కూడా తీసిన ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నది కదా, కొంచెం అన్నీ అలవాటు కావాలి కదా అయ్యా. సో అందుకని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. ఇది తీసేయడం అవన్నీ దీని గురించి ఇగ్నోర్ చేయండి. అండ్ ఇవాళ కాలేజ్ కూడా ఉంది, 25th హాలిడేస్ అని చెప్పిన కదా. సో ఇప్పుడైతే స్నానం చేయాలి, స్నానం చేసిన తర్వాత ఇక కాలేజ్కి వెళ్ళాలి. అదే అయిపోయినా అనమాట. యూనిఫామ్ కూడా తీసుకున్నా, ఇప్పుడైతే బ్యాగ్ కూడా తీసుకున్నా. కాలేజ్కి పోవాలి, టిఫిన్ బాక్స్ పెట్టుకోవాలి. మా ఇంట్లో క్లాస్కి వచ్చేసినాం. 9:40కి బయోమెట్రిక్ వేసినాం. మస్తు లేట్ వేసినాం ఇవాళ, లేట్ అయ్యిండే, చాలా లేట్ వచ్చింది. బస్సు కూడా లేట్ వచ్చింది, ఇక లేట్ వేసేసినాం. పని అల్లే చేసుకుంటున్నాం. ఇవాళ అయితే కావో క్లాసెస్ తెలియవు, మ్యాక్సిమం అయితే క్లాసెస్ అవుతాయి, కానీ ఏమో తెలియదు. సో గైస్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం, బోర్ వస్తుంది. ఇక్కడ క్లాస్ అయిపోయింది, ఒక క్లాస్ విన్నాం. 10:40 అవుతుంది, బోర్ వస్తుంది. అందరం వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినాం. నచ్చుతలేదు ఇది ఉండడం, ఓవర్ రాలే, అసలు ఏం నచ్చుతలే. నవరాత్రిలలో అనవసరంగా పెట్టి. సో గైస్ ఇప్పుడు ఏంటంటే ఇస్కాన్ వెళ్దాం అనుకుంటాం. కాలేజ్ నుండి ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, 7:10 ఇప్పుడు ఎంత 11 అవుతుంది. ఇప్పుడు ఇస్కాన్కి పోయి ఇస్కాన్ నుండి ఇంటికి పోదాం అనుకుంటున్నాం. గుడికి చాలా రోజులు అవుతుంది పోగా, సో ఆ గుడికి పోయి పోదాం అనుకుంటాం. యాక్చువల్లీ ఏంటంటే నేను ప్రతి సాటర్డే పోతుండే, ఇక మధ్యలో హాలిడేస్ రావడం వల్ల అసలు చాలా రోజులు పోలేదు. 1 month అవుతుంది ఇప్పటికి పోగా. కృష్ణాష్టమి రోజు పోయినాం, ఇప్పటి వరకు పోలే. August 16 రోజు ఉండే కృష్ణాష్టమి, ఆ రోజు పోతే ఇప్పటి వరకు పోలేదు. అంటే అప్పుడు 1 week ప్రతి వీక్లో సాటర్డే పోతుండే, ఇప్పుడు పోతలే కాబట్టి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఒకసారి పోదామని ఎట్లా ఇంటికి వస్తాం అని పోతుంది. ఇప్పుడైతే ఇస్తాం పోతాం. సో వేసి ఇస్కాన్కి అయితే వచ్చినాం, టెంపుల్లో కూర్చున్నాం, 3 ప్రదక్షిణాలు చేసినాం. ఇవాళ మండే కాబట్టి ఎక్కువ పబ్లిక్ కూడా ఉండదు, నార్మల్ డే కాబట్టి ఎక్కువ పబ్లిక్ ఉంది. సో గైస్ ఇస్కాన్కి వచ్చినామని చెప్పిండే కదా, చూడండి వస్తామని చెప్పిండే కదా. ఇవాళ ఎక్కువ పబ్లిక్ అయితే లేదు. డెకరేట్ కూడా మంచి చేసారు కృష్ణని. ఇంటికి అయితే వచ్చేసిన, ఇప్పుడు బ్యాగ్ కూడా తీసుకున్నా. ఇంట్లోకి వెళ్ళి అవతలకి వెళ్ళి డోర్ పెట్టుందని యువతలకి వెళ్ళి వస్తున్నా. ఇంత జల్ది ఎందుకు వచ్చినా అని మా ఇంట్లో అడిగి పర్సన్ చెప్పారు. ఇప్పుడే పోయినా మళ్ళీ ఇప్పుడే వచ్చేసిన అయిందా చెప్పిన. ఎవరు రాలే, బోర్ వస్తుంది. ఎవరు రాలేదు తెలుసా, మొత్తం బోర్ వచ్చింది. ఇక ఏం చేస్తామని ఇంటికి వచ్చేసిన. ఇంటికి వస్తే వీడియో అయినా ఎడిట్ చేసుకుంటామా, టైం వేస్ట్ ఎందుకు ఆడుండి అని. ఎట్లాగో ఆడున్నా కూడా టైం వేస్ట్ అవుతుంది. దాకా అయితే ఇంట్లో బోర్ వస్తుందని వీళ్ళిద్దరు వచ్చేసిరు. ఈ టైం పాస్ చేయనీకి జర పాయింట్ పెయింట్ ఉందని చూడకూరి. ఇంట్లో దసరా వస్తుంది కదా, ఇంట్లో పెయింట్లు వేసుకుంటారు కాబట్టి అట్లా ఇక బోర్ వస్తుంది. దసరా వస్తుంది, దసరా వచ్చింది. మా ఇంట్లో స్పెషల్ గా రాత్రిలు చేస్తారు పూజ. ఇప్పుడు తిరగనీకి పోతున్నాం. కాదు ఇంతసేపు తిరిగినాం, ఏమంటావు మై? మంచిగా తిరిగినాం. ఇగో ఈ ఫోన్ చూడరు ఎంత మంచిది, iPhone 2 ఇది. మా మమ్మీ పెట్టింది. మలక్పేటలో ఇప్పుడు డెకరేషన్ ఎట్లా చేసారు? మలక్పేటలో కూడా మంచిగా ఇస్తారు అమ్మవారిని. ఇప్పుడు వీళ్ళు ఇంటికి పోతున్నాం, మా ఇంటికి అనుకుంటా. మీ ఇంటికి రావునా? మా ఇంటికి పోతున్నాం. ఇప్పుడు మా ఇంటికాడ ఇంకోడు ఉండు, ఇప్పటిదాకా వస్తాడన్న. స్నానం చేయలే చేశారా? ఇప్పుడు ఈయన బండి తీసుకొని ఈయన దింపేసాది ఇక్కడ. మా బండి తీసుకొని నాకే దింపుతారు గాయస్. ఈయన దింపేసి మళ్ళీ ముగ్గురం వచ్చేస్తాం.
మా ఇంటి కాడ కూర్చుంటాం అరే అయితే ఉన్నాం ఇప్పుడు. ఇయ్యో ఫోటోలు వీడియోలు దిగుతుండు. అమ్మ ఫోటోలు వీడియోలు దిగుతారు వీళ్ళు. ఆ? ఇయ్యో. అయ్ పోరాన్లాగా వేస్తాడు. వీళ్ళు రీల్స్ చేస్తారు, నేను కింద నిన్న బ్లాగ్ ఎడిట్ చేసుకున్నా, అయిపోయింది, అప్లోడ్ చేస్తున్నా. వీళ్ళేమో నా ఫోన్లో తీసుకొని ఇట్లా తమాషాలు ఆడతారు. హాయ్ ఫ్రెండ్స్, నవరాత్రి శురువైంది. శుభాకాంక్షలు. హ్యాపీ శుభాకాంక్షలు. నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రి శుభాకాంక్షలు. ఇక మా మమ్మీ రెడీ అయిపోయింది, ఇప్పుడు పూజ అయితే చేస్తుంది. ఇక మా డాడీ కూడా రెడీ అయిపోతాడు. ఇక్కడ పూజ అయితే వేయాలి. పొద్దున ఆల్రెడీ చేసిరు, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రాత్రి ఎక్కువ ఏమంటారు మన పెద్ద పూజ చేయాలి కదా, సో ఆ పూజ అయితే ఇప్పుడు చేస్తారు. సో గైస్ అందరం రెడీ అయిపోయాం. మా ఇంట్లో పూజ అవుతుంది. మా ఇంట్లో చాలా మంచి పూజ అవుతుంది, డీసెంట్ గా. చూడండి మా మమ్మీ ప్రసాదం తెచ్చిస్తుంది. సో మా ఇంట్లో అయితే పూజ అయిపోయింది. ఇప్పుడైతే బయటికి పోతున్నాం ఎక్కడికైనా, వేరే దుర్గమ్మక్కలు చూడడానికి, అట్లనే ఏమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేయడానికి. దసరా హాలిడేస్ మొత్తం ఇదే ఉంటుంది మాది. ఇంకోటి ఉండు కింద ఎప్పుడు కూడా బండి కోసం ఉరుకుతాడు. ఫస్ట్ ఆడు ఉరుకుతూనే ఉంటాడు. ఆడు బండి రెడీ ఉంటాడు. ఆడు ఎప్పుడెప్పుడు బండి తీద్దామా అని. సో గైస్ మేమైతే బయటికి వచ్చిన అన్నం కదా. సో ఇప్పుడు మొన్న ఆగమన్ అంటే చెప్పిన కదా, ఆగమన్ మాట చూసిరు కదా, మంచిది ఆ మాట. డెకరేషన్ కి రాకుంది, మొన్న ఆగమన్కి వచ్చిండే అదే మాట అన్నమాట. ఏం అదే అమ్మవారు. చూద్దాం, డెకరేషన్ చూద్దాం. ఆగమన్ మంచిగా చేసిరు, ఇక డెకరేషన్ కూడా చూద్దామని ఇక్కడికైతే వచ్చినాం. నెక్స్ట్ ఇంకా వేరే మాత కాడికి. అండ్ రేపు మన కోటి వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గమాత కాడికి అయితే పోదాం. రేపే సంత బజార్ దుర్గమాత. సో గైస్ ఇంటికి అయితే వచ్చేసిన. ఇంట్లో అయితే తినాలి కదా, ఉప్మా ఇది తీయన్నం. అండ్ మా నాన్నమ్మ కూడా తింటుంది. నాన్నమ్మ నీకేం పెట్టింది మా మమ్మీ? దొండకాయ రొట్టెనంట మా మమ్మీకి, మా నాన్నమ్మకి. ఇప్పుడు నేను తినాలి, ఆకలి అవుతుంది. ఉప్మా టేస్ట్ బాగుంది. ఇది తీయన్నం ప్రసాదం. చూసారు కదా, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ప్రతిసారి చెప్పినంటే ఈ వ్లాగ్ సిరీస్ ఇలానే కంటిన్యూ అవ్వాలంటే మీ సపోర్ట్ డెఫినెట్గా ఉండాలి. సో ప్లీజ్ గైస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబ్ వల్ల ఒక్కొక్క వ్లాగ్ పెంచుతుంది. ఒకవేళ మనకు కనుక ఫ్యాక్స్ ఛానల్ ఏమంటే టైం సెట్ అవ్వకపోతే ఇదైతే ఈ వ్లాగ్స్ ఛానల్ అయితే ఆగిపోతుంది. కాబట్టి మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి ఈ వ్లాగ్స్ ఛానల్ అనేది గడుస్తుంది.